హైదరాబాద్ సిటీ పరిస్థితి మీరు 2 సంవత్సరాల కాలం ఇప్పుడు ఎస్టీపీలో మీరు మొన్న కూడా మాట్లాడినారు శ్రీధర్ అన్న, ఆ ఆలోచన కూడా గతంలో ఎవరికి లేకుండే. మీకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో వారు ఒక 32 ఎస్టీపీలు శాంక్షన్ చేసి దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే మూసీ కానివ్వండి, హుస్సేన్ సాగర్ కానివ్వండి, ఉస్మాన్ సాగర్ కానివ్వండి, మరి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మురికి ట్రీట్ చేసిన తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకొని సరే అవన్నీ ఎప్పుడైనాయి, ఏ డేట్లు అయినాయి, మున్సిపల్ రికార్డు, హెచ్ఎండి రికార్డులో ఉంటాయి. కానీ మేము 2 సంవత్సరాలు చేసినామని మీరు చెప్పినారు. అసలు అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటి వరకు ప్రోగ్రెస్లోకి వచ్చినా కూడా మీరు తెలుసుకోకుండా మమ్మల్ని బుల్డోజ్ చేశారు. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బ్రాడ్గా ట్రాఫిక్కి సంబంధించిన అంశం కానీ, రద్దీకి సంబంధించి, మరి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించిన అంశం చెప్పారు. మేము ఆపలేదు సార్, అది మీరు మొదలుపెట్టిన 20 కానీ ఆ ఎస్టీపీ పార్కులు అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఆపలేదు సార్. ఆపేది ఉంటే మీరు ఆపే కార్యక్రమం ఎక్కడ కూడా ఆపలే. దాంతోపాటు ఈరోజు మూసి అది చెప్తాను, నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను సార్. మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. మా లక్ష్మారెడ్డికి నియోజకవర్గానికి మేమే పోయినాం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మేము పోయి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అనేక సందర్భాల్లో కూడా 2-3 ఎస్టీపీ ప్లాంట్స్ చేపట్టడం జరిగింది.